పాలన అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే అన్ని అని చెప్పారు, ఏవి ఉచితము అని చెప్పారు. కరెంట్ తప్ప ఇంకేం లేదు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, గ్యారంటీలు అనేది అమలు అయితే కాలేదండి. అంటే ఏడాది కాలంలో నేను అన్ని అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కదా. ఒకటే అయింది కదా, ఆర్టీసీ ఒకటే అయింది, వేరే ఇంకేం కాలేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. మాకు రాలేదు, పక్క వాళ్ళకి వచ్చింది. ఒక 1 month ఏమో వచ్చింది, తర్వాత మళ్ళీ సేమ్ కరెంట్ బిల్లు మళ్ళీ. అంటే అందరికీ సేమ్ కనపడట్లేదు. లేదు, ఏం లేదు, వేరియేషన్ ఏం చేంజ్ లేదు. ఒకరికి వస్తుంది, ఇంకొకరు రాలేదు. ఒకరికి వచ్చి ఇంకొకరు రాకపోతే వేస్టే కదా, బాధ అనిపిస్తుంది. గ్యాస్ ఏముందండి, గ్యాస్ కూడా ఇంత ఏం లేదు. అలా ఏం 50 రూపీస్ ఏమో సబ్సిడీ అంటున్నారు. లేదు ఎక్కడండి, 50 రూపీస్ సబ్సిడీ. సార్ 900 చేంజ్ ఏముంది అది. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇచ్చిన నియమాలు ఉంటాయి కదండి, హామీలు నెరవేర్చే సరిపోతుంది. కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే అది గత 10 ఏళ్ళ నుంచి ఏం చేసింది, ఏం చేయలేదు. ఇప్పుడన్నా ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ పని అనేది ఉన్నది. ఏదో కొంచెం కరప్షన్ వల్ల దానిలో కొంచెం ఇబ్బంది అయింది, కానీ మిగతా అంతా ఓకే. అంటే ఇప్పుడు కక్ష రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు, అంటే అరెస్ట్ చేయడం అంతే కదండి. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కానీ ఇట్లా వాళ్ళ కూతురు వివాహం అప్పుడు అరెస్ట్ చేశారు కదా. నాకు తెలిసి అదే రివెంజ్ అనుకుంటున్నాను. రివెంజ్ అంతే అంతే అంతే. ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అది రాజకీయ పరంగా మనం చెప్పలేము కదండి, వాళ్ళ ఇంటర్ఫీర్ వాళ్ళ ఏమో మనకు ఐడియా లేదు. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది అంటారా, లేదు అంటే ఇట్లే వదిలిపెడుతుంది అంటారా, అన్ని అమలు చేస్తారంటారా చేయదా? నాకైతే నమ్మకం అయితే లేదండి. పాలన అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే అన్ని అని చెప్పారు, ఏవి ఉచితము అని చెప్పారు. కరెంట్ తప్ప ఇంకేం లేదు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, గ్యారంటీలు అనేది అమలు అయితే కాలేదండి. అంటే ఏడాది కాలంలో నేను అన్ని అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కదా. ఒకటే అయింది కదా, ఆర్టీసీ ఒకటే అయింది, వేరే ఇంకేం కాలేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. మాకు రాలేదు, పక్క వాళ్ళకి వచ్చింది. ఒక 1 month ఏమో వచ్చింది, తర్వాత మళ్ళీ సేమ్ కరెంట్ బిల్లు మళ్ళీ. అంటే అందరికీ సేమ్ కనపడట్లేదు. లేదు, ఏం లేదు, వేరియేషన్ ఏం చేంజ్ లేదు. ఒకరికి వస్తుంది, ఇంకొకరు రాలేదు. ఒకరికి వచ్చి ఇంకొకరు రాకపోతే వేస్టే కదా, బాధ అనిపిస్తుంది. గ్యాస్ ఏముందండి, గ్యాస్ కూడా ఇంత ఏం లేదు. అలా ఏం 50 రూపీస్ ఏమో సబ్సిడీ అంటున్నారు. లేదు ఎక్కడండి, 50 రూపీస్ సబ్సిడీ. సార్ 900 చేంజ్ ఏముంది అది. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇచ్చిన నియమాలు ఉంటాయి కదండి, హామీలు నెరవేర్చే సరిపోతుంది. కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే అది గత 10 ఏళ్ళ నుంచి ఏం చేసింది, ఏం చేయలేదు. ఇప్పుడన్నా ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ పని అనేది ఉన్నది. ఏదో కొంచెం కరప్షన్ వల్ల దానిలో కొంచెం ఇబ్బంది అయింది, కానీ మిగతా అంతా ఓకే. అంటే ఇప్పుడు కక్ష రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు, అంటే అరెస్ట్ చేయడం అంతే కదండి. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కానీ ఇట్లా వాళ్ళ కూతురు వివాహం అప్పుడు అరెస్ట్ చేశారు కదా. నాకు తెలిసి అదే రివెంజ్ అనుకుంటున్నాను. రివెంజ్ అంతే అంతే అంతే. ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అది రాజకీయ పరంగా మనం చెప్పలేము కదండి, వాళ్ళ ఇంటర్ఫీర్ వాళ్ళ ఏమో మనకు ఐడియా లేదు. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది అంటారా, లేదు అంటే ఇట్లే వదిలిపెడుతుంది అంటారా, అన్ని అమలు చేస్తారంటారా చేయదా? నాకైతే నమ్మకం అయితే లేదండి కాంగ్రెస్ ప్రభుత్వం.